वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతిం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భగవత్ సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. సో మనం శ్రీమద్ భాగవతము 3వ స్కందము 24వ అధ్యాయము కర్దమ ముని సన్యాసము అనేటువంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటిది. సో ఇప్పటి వరకు 13 శ్లోకాలను ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భావము మరియు భాష్యం ద్వారా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈరోజు 19 మరియు 20 శ్లోకాలను చూద్దాం. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 24వ అధ్యాయము 19వ శ్లోకం. అయం సిద్ధగణాధీశః అయం సిద్ధగణాధీశః అయం సిద్ధగణాధీశః అయం సిద్ధగణాధీశః అయం సిద్ధగణాధీశః అయం సిద్ధగణాధీశః సాంఖ్యాచార్యై సుసమ్మతః. సాంఖ్యాచార్యై సుసమ్మతః. సాంఖ్యాచార్యై సుసమ్మతః. సాంఖ్యాచార్యై సుసమ్మతః. సాంఖ్యాచార్యై సుసమ్మతః. సాంఖ్యాచార్యై సుసమ్మతః. అయం సిద్ధగణాధీశః సాంఖ్యాచార్యై సుసమ్మతః. అయం సిద్ధగణాధీశః సాంఖ్యాచార్యై సుసమ్మతః. లోకే కపిల ఇత్యాఖ్యాం. 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 గంతాతే కీర్తివర్ధనః. గంతాతే కీర్తివర్ధనః. గంతాతే కీర్తివర్ధనః. గంతాతే కీర్తివర్ధనః. గంతాతే కీర్తివర్ధనః. గంతాతే కీర్తివర్ధనః. లోకే కపిల ఇత్యాఖ్యం. గంతాతే కీర్తివర్ధనః.
లోకే కపిల ఇత్యాఖ్యాం దంతాతే కీర్తివర్ధనః. హరే కృష్ణ. మొత్తం శ్లోకం చదువుతాను. అయం సిద్ధ గణాధీశః సాంఖ్యాచార్యై సుసమ్మతః లోకే కపిల ఇత్యాఖ్యం దంతాతే కీర్తివర్ధనః. అయం సిద్ధగణాధీశః సాంఖ్యాచార్యై సమ్మతః లోకే కపిల ఇత్యాఖ్యాం దంతాకీర్తివర్ధనః. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్న పద అయం అయం దేవదేవుడు, ఈ దేవదేవుడు సిద్ధగణ సిద్ధగణ సిద్ధ పురుషుల గణమునకు, సిద్ధ పురుషుల గణమునకు అధీశః అధీశః అధిపతి అధిపతి సాంఖ్యాచార్యైః సాంఖ్యాచార్యైః సాంఖ్యతత్వమందు నిష్ణాతుడగు ఆచార్యులచే సాంఖ్యతత్వనందు నిష్ణాతుడగు ఆచార్యులచే సుసమ్మతః సుసమ్మతః వేద నియమానుసారము ఆమోదింపబడును. వేద ఆమోదింపబడును. లోకే లోకే లోకమునందు లోకమునందు కపిలః ఇతి కపిలః ఇతి కపిలుడు అని కపిలుడని ఆఖ్యాం ఆఖ్యాం ప్రసిద్ధి చెందును. ప్రసిద్ధి చెందును. గంత గంత కావించును. భావించును. తే తే నీ యొక్క నీ యొక్క కీర్తి కీర్తిని కీర్తిని వర్ధనః వర్ధనః వృద్ధి. వృద్ధి. హరే కృష్ణ. భావము శ్రీల ప్రభుపాదుల ద్వారా నీ తనయుడు సిద్ధ పురుషులకు అధిపతి యగును. నిజమైన జ్ఞానమును విస్తరింప చేయుటయందు దక్షత కలిగిన ఆచార్యులచే ఆమోదింపబడును. జనులయందు కపిలుని నామమున ప్రసిద్ధి చెందును. దేహహుతి తనయునుగా నీ యశస్సును వృద్ధి కావించును. హరే కృష్ణ. రిపీట్ చేయండి. నీ తనయుడు సిద్ధ పురుషులకు అధిపతి యగును. నిజమైన జ్ఞానమును విస్తరింప చేయుటయందు దక్షత కలిగిన ఆచార్యులచే ఆమోదింపబడును. జనులయందు కపిలుని నామమున ప్రసిద్ధి చెందును. దేహహుతి తనయునిగా నీ యశస్సును వృద్ధి కావించును. శ్రీకృష్ణ. సో భాష్యము. సాంఖ్యతత్వమనడి తాత్విక విధానము దేహహుతి తనయుడగు కపిలునిచే తెలుపబడినది. దేహహుతి తనయుడు కానట్టి ఇంకొక కపిలుడు కేవలము నకిలీ మాత్రమే. ఇది బ్రహ్మదేవుని వచనము. మేము బ్రహ్మ సాంప్రదాయమునకు చెందిన వారము కనుక దేహహుతి తనయుడే నిజమైన కపిలుడనియు అతడు తెలిపిన తత్వ విధానమే ఏదైతే ఆచార్యులతో ఆమోదింపబడినదో నిజమైన సాంఖ్యతత్వమనియు బ్రహ్మదేవుడు తెలిపిన వచనమునే నిక్కముగా అంగీకరించము. సుసమ్మత అను పదము ఎవ్వరి అభిమతము మహాతత్వ పూర్ణమైనదిగా భావింపబడునో అట్టి వారిచే అంగీకరింపబడినది అని భావము. హరే కృష్ణ. సో
20వ శ్లోకము 3వ స్కందము 24వ అధ్యాయము 20వ శ్లోకం. ప్లీజ్ రిపీట్. మైత్రేయ ఉవాచ వాచ తావా స్వాస్య జగత్సృష్టా తావా స్వాస్య జగత్సృష్టా తావా స్వాస్య జగత్సృష్టా కుమారై సహ నారదః కుమారై సహ నారదః కుమారై సహ నారదః తావా స్వాస్య జగత్సృష్టా కుమారై సహ నారదః హంసో హంసేన యానేన హంసో హంసేన యానేన హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ త్రిధామ పరమం యయౌ త్రిధామ పరమం యయౌ హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ తావా స్వాస్య జగత్సృష్టా కుమారై సహ నారదః హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ. హంసో హంసేన యానేన పరమం యయౌ. హరే కృష్ణ. సో పదాల యొక్క మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు పలికెను. తౌ దంపతులకు ఆవాస్య ఆశ్వాసము నొసగి జగత్ సృష్ట విశ్వ సృష్టికర్త కుమారైః సనకాదులతోను సహ నారదః నారదునితోనూ కలిసి హంసః బ్రహ్మదేవుడు హంసేన యానేన తన హంస వాహనముపై త్రిధామ పరమం అత్యున్నత లోకమునకు యయౌ వెడలెను. శ్రీకృష్ణ. శ్రీ మైత్రేయుడు పలికెను. విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు హంసయనియు తెలియబడినవాడు. ఆ విధంగా కర్దమ దేహహూతులతో పలికి తన హంసవాహనముపై సనకాదులు నారదునితో కలిసి
ముల్లోకములకు పైననున్న స్థానమునకు మరలిపోయెను. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. మైత్రేయుడు పలికెను, మైత్రేయుడు పలికెను, పలికెను విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు హంస అని తెలియబడువాడు. తెలియబడినవాడు ఆ విధముగా ఆ విధముగా విధముగా కర్దమ దేవ ఉతులతో పలికి దేవహుతులతో పలికి పలికి తన హంస వాహనముపై తన హంసవాహనముపై పై సనకాదులు సనకాదులు నారదునితో కలిసి తో కలిసి ముల్లోకములకు పైననున్న లోకములకు పైననున్న స్థానమునకు మరలిపోయెను. స్థానమునకు మరలిపోయెను. శ్రీకృష్ణ. భాష్యము. హంసేన యానేన అను పద సమూహము ఇచ్చట ప్రధానమైనది. అంతరిక్షమున బ్రహ్మదేవుడు ప్రయాణించు విమానము హంసయానము. హంసను బోలియుండును, ప్రతిదాని సారమును గ్రహించగలడు కనుకనే బ్రహ్మదేవుడు హంస అనియు తెలియబడినాడు. అతని వాసము త్రిధామ పరమం అని పిలువబడును. అంటే విశ్వమందు ఉన్నత లోకములు, మధ్యలోకములు, అధమలోకములు అనే ముల్లోకములు కలవు. కానీ ఆ బ్రహ్మదేవుడిని ఆవాసము ఉన్నత లోకముగు సిద్ధలోకము కన్నను పైన కలదు. సనకాది మునులు నారదుడు వివాహం చేసుకొనబోనందున వారిని కూడి అతడు తన లోకమునకు మరలెను. అతని వెంట వచ్చియున్నట్టి మరీచి, అత్రి వంటి మునులు మాత్రము కర్దమముని కుమార్తెలను వివాహమాడనున్నందున అచ్చటనే ఉండిపోయిరి. సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు, నారదుడు మాత్రము అతనితో పాటుగా హంసయానమున మరలిపోయిరి. వారు నైష్టిక బ్రహ్మచారులు. అస్కలిత బ్రహ్మచారులనే నైష్టిక బ్రహ్మచారులందరూ తమ సోదరుల మరీచాదు ఋషుల వివాహము గాంచబోనందున వారు తండ్రితో అంటే హంసతో పాటు మరలిపోయిరి. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యము ఈ శ్లోకాలకు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఆ బ్రహ్మదేవుడు దేవహూతి మరియు కర్దములతో మాట్లాడుతూ ఆ కపిలుడు అంటే ఆ బ్రహ్మ చెప్తూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆ కర్దముడితోనూ దేవహూతితోనూ వారికి పుత్రుడుగా వస్తూ ఉన్నటువంటి ఆయన సాక్షాత్తు ఆ దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని చెప్పి, అలాగే ఆయన ఏ విధంగా వారి యొక్క కీర్తిని ఈ విశ్వమంతా వ్యాపింప చేస్తాడో అనేటువంటి విషయాలను కూడా చెప్పి, ఎందుకంటే ఆయన చెప్తాడు ఆది పురుషుడు ఆయన యొక్క ఆంతరింగిక శక్తి ద్వారా అవతరించి ఉన్నాడు అని నాకు తెలుసు. సో అలాగే సర్వజీవుల యొక్క సర్వాభిష్టాలను నెరవేర్చేటువంటి అతడే ఆ దేవదేవుడే ఇప్పుడు కపిలముని రూపమున మీ యొక్క పుత్రుడుగా అవతారం తీసుకుంటూ ఉన్నాడు అని. అలాగే ఇంకా ఆయన చెప్తాడు ఆయన యొక్క దేహ
వర్ణన గురించి చెప్తూ మరి ఆ భగవంతుని అవతారంగా వచ్చినటువంటి ఆ కపిలముని కర్మలు, దేహ లక్షణాలు చక్కగా వర్ణించడము, ఆ తర్వాత కర్దంతో చెప్పిన తర్వాత దేహహుతితో చెప్పినటువంటి విషయాన్ని మనము లాస్ట్ శ్లోకంలో చూసినటువంటి ఆ దేహహుతితో బ్రహ్మదేవుడు పలికినటువంటి విషయం, ఓ మనునందిని, కైటబుని సంహరించినటువంటి ఆ దేవదేవుడు ఇప్పుడు నీ గర్భమునందు ఉన్నాడు. నీ అవిద్యను, సంశయ గ్రంథిని అతడు ఛేదింపివేయగలడు. పిమ్మట ప్రపంచమంతటా పర్యటించగలడు. ఈ జీవులను ఉద్ధరించడానికి, సాఖ్య తత్వాన్ని బోధించడానికి ఆయన ఈ విశ్వమంతా పర్యటించగలడు అంటూ ఆ దేహహుతితో చెప్పినటువంటి విషయాన్ని మనము ఇంతకుముందు శ్లోకంలో చూసినటువంటిది. సో ఇంకా మనకి ఈ 19వ శ్లోకంలో చెప్తున్నారు, అయం సిద్ధి గణాధీశ సాంఖ్యాచార్యై సుసమ్మత. సో నీ యొక్క తనయుడు అంటే ఆ కపిలుడు, ఆ కపిల ముని సిద్ధ పురుషులకు అధిపతి యొగును. అయం సిద్ధ గణాధీశ అని చెప్తున్నారు. అంటే ఆ దేవదేవుడు, అయం అంటే నీ యొక్క పుత్రుడుగా వస్తూ ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు సిద్ధ గణాధీశ, ఆ సిద్ధ పురుషులకు ఆ అంటే మహాత్ములైనటువంటి యోగులు, సిద్ధులందరికీ కూడా ఆయన అధిపతి అవుతాడు. ఇంకా చెప్తున్నారు, సాంఖ్యాచార్యై సుసమ్మత. మరి ఆ సాంఖ్యాచార్యులు, సాంఖ్యతత్వమునందు ఆచార్యులుగా ఉన్నటువంటి వారు, అంటే సాంఖ్యతత్వమునందు నిష్ణాతులైనటువంటి ఆచార్యులు చేత సుసమ్మత అంటే అటువంటి అంటే వేదసారమును పొందినటువంటి అటువంటి ఆ సాంఖ్యాచార్యుల చేత, ఆ సాంఖ్యతత్వమునందు నిష్ణాతులైనటువంటి వారందరి చేత కూడా వేద నియమానుసారంగా ఆయన ఆమోదించబడతాడు. ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆమోదింపబడతాయి అని చెప్తున్నారు. అంటే నిజమైన జ్ఞానమును విస్తరింపచేయుట యందు దక్షత కలిగినటువంటి ఆచార్యుల చేత, ఎవరైతే వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని, ఆ భగవద్ విజ్ఞానాన్ని విస్తరింపచేయడానికి దక్షతను కలిగి ఉన్నారో, మరి అటువంటి ఆచార్యులందరి చేత కూడా ఈ కపిలమునుడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆమోదింపబడతాయి. ఇంకా అంటున్నాడు, లోకే కపిల ఇత్యాఖ్యం. ఆ లోకమునందు అంటే ఇక్కడ జనులు చెప్తున్నటువంటి లోకమునందు కపిల ఇతి, ఆయన కపిలుడుగా, ఎవరి కపిలుడు అంటే దేహహుతి తనయుడు కపిలుడుగా ప్రసిద్ధి చెందుతాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే జనుల యందు కపిలుని నామమున ప్రసిద్ధి చెందును. ఈ లోకంలో ఆయన కపిలుడు అనేటువంటి నామంతో ప్రసిద్ధి చెందుతారు. మరి ఆ కపిలుడు కూడా దేహహుతి తనయునుగా, నీ యొక్క కుమారుడుగా, దేహహుతితో చెప్తున్నాడు కదా బ్రహ్మ, నీ యొక్క కుమారుడుగా దేహహుతి తనయునిగా యశస్సును వృద్ధి కావించును, అంటే నీ యొక్క కీర్తిని కూడా వ్యాపింపచేస్తాడు అంటూ చెప్తూ ఉన్నటువంటి అంశము ఆ బ్రహ్మ దేవహుతితో చెప్తూ ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో ఆయన మనకి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి అంశము, ఆ సాంఖ్యతత్వం అనేది తాత్విక విధానము ఏదైతే ఉందో అది దేహహుతి తనయుడగు కపిలుని చే తెలుపబడినది. సో ఎందుకంటే ఇంకొక కపిలుడు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ మరి గురు పరంపర ద్వారా బ్రహ్మ మరి భగవంతుడు తర్వాత నేరుగా ఈ విషయాలను ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి వాడు. మరి అటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి వాడు ఆయన బ్రహ్మనే చెప్తూ ఉన్నటువంటి సాంఖ్య తత్వం అనేది ఈ తాత్విక విధానము
దేహహుతి తనయుడైనటువంటి కపిలుడు చేతనే తెలుపబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పారు అంటూ శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఇంకొక ప్రస్తావన తీసుకొస్తుంది. దేవహుతి తనయుడు కానట్టి ఇంకొక కపిలుడు కేవలము నకిలీ మాత్రమే. అంటే సాంఖ్యాతత్వాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేసినటువంటి, అంటే దేవహుతి తనయుని చేత ప్రతిపాదించబడినటువంటి సాంఖ్యాతత్వము మాత్రమే వేద సారము తెలిసినటువంటి దక్షతను కలిగినటువంటి సిద్ధగణము చేత ఆమోదింపబడినది అంటూ చెప్తున్నారు. సో చెప్తూ ఇక్కడ మరి మనకి ఆయన ఈ సాంప్రదాయం, ఇస్కాన్ సాంప్రదాయ విధానంలో చెప్తున్నారు, మేము బ్రహ్మ సాంప్రదాయమునకు చెందిన వారము కనుక ఆ దేవహుతి తనయుడే నిజమైన కపిలుడు అనియు అతడు తెలియజేసినటువంటి తత్వ విధానమే ఏదైతే ఆచార్యుల చేత దక్షత కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి సాంఖ్యాతత్వమందు నిష్ణాతులైనటువంటి ఆచార్యుల చేత ఆమోదింపబడినదో ఆ తత్వ విధానమే నిజమైన సాంఖ్యతత్వం అని బ్రహ్మదేవుడు పలికిన వచనమునే నిక్కంగా అంగీకరింతుము. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ గౌడీయ మధ్వ సాంప్రదాయం అని చెప్తూ ఉంటుంది. సో బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి, ఆ తర్వాత బ్రహ్మ తర్వాత నారదుడు నుండి వ్యాసుల ద్వారా మధ్వాచార్యులు. సో కాబట్టి బ్రహ్మ గౌడీయ మధ్వ ఆచారం మనకున్నటువంటి సాంప్రదాయం, ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం. సో అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉన్నటువంటి విషయం ఇక్కడ. సో మనము ఆ విధమైనటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వారం కనుక ఆ పరంపరలో, ఆ బ్రహ్మ పరంపరలో ఉన్నటువంటి కృష్ణుడి నుండి బ్రహ్మ నుండి నారదుడు నుండి వ్యాసుల ద్వారా మధ్వాచార్యులు, ఆ తర్వాత పరంపరలో మనకి చైతన్య ప్రభువులు, తర్వాత ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు 32వ ఆచార్యులుగా ఉన్నటువంటి వారు. సో ఈ విధంగా ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనము ఇక్కడ, సో అంటే ఆ దేవహుతి తనయుడుగా ఉన్నటువంటి కపిలుడే నిజమైనటువంటి ఆ సాంఖ్య తత్వాన్ని బోధించినటువంటి ఆచార్యుడుగా మనము ఇక్కడ అంగీకరించవలసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఏంటిది, సాంఖ్యాచార్యై సుసమ్మత అని చెప్పబడింది. సో సుసమ్మత అనేటువంటి పదము ఎవ్వరి అభిమతము మహతత్వపూర్ణమైదిగా భావించబడునో, అంటే ఎవరైతే పరిపూర్ణమైనటువంటి యోగులుగా చెప్పబడ్డారో మరి అటువంటి వారి చేత అది అంగీకరించబడినది అని భావము. అందుకే అన్నారు, అయం సిద్ధ గణాధీశ సాంఖ్యాచార్యై సుసమ్మత. సో ఆ కపిలుడు ఆ సిద్ధ పురుషుల గణాలందరికీ కూడా, అంటే ఆ పూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి ఆ సిద్ధులందరికీ కూడా ఆయన నాయకుడుగా ఉంటాడు. మరి అటువంటి అధిపతిగా ఉండేటువంటి ఆయన ద్వారా బోధించబడినటువంటి ఆ సాంఖ్యతత్వమే సో అది నిజమైనటువంటి తత్వం అని, ఆయన ఈ జనుల చేత కపిలుడుగా ప్రసిద్ధి చెందుతారు అని, ఆ కపిలుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నకిలీ కపిలుడు కాకుండా దేవహుతి తనయుడు కపిలుడు మాత్రమే నిజమైనటువంటి సాంఖ్యతత్వంకు అధిపతిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి, ఎందుకంటే ఆ సిద్ధులందరి చేత కూడా తత్వాన్ని పూర్తిగా ఎరిగినటువంటి వారి చేత అది ఆమోదింపబడినది అంటూ చెప్తూ ఉన్నటువంటి విషయం. సో ఆ విధంగా ఆ బ్రహ్మ కర్దముడు మరియు దేవహుతులతో ఆ కపిల భగవానుని గురించి, ఆ కపిల భగవానుడు చేయబోయేటువంటి విషయాల గురించి భవిష్యత్తును చెప్పాడు. సో చెప్పిన
ఆ విధంగా జరిగిన తర్వాత ఇక మైత్రేయుడు చెప్తున్నారు. ఇప్పటి వరకు పలికినవి అవి అన్నీ కూడా బ్రహ్మ కర్దముడితోనూ దేవహూతితోనూ చెప్పినటువంటివి విషయాలను మైత్రేయుడు విదురుడితో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు విదురుడుతో నేరుగా మైత్రేయుడు పలుకుతూ ఉన్నటువంటి శ్లోకము మనము 20ది. మైత్రేయ ఉవాచ తవాస్వాస్య జగత్సృష్ట కుమారై సహ నారదః హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ. సో ఆ మైత్రేయుడు పలుకుతూ ఉన్నాడు ఏమని? విశ్వ సృష్టికర్తగు బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడినే హంస అని కూడా తెలియబడినటువంటి వాడు అని చెప్తున్నారు. ఎందుకంటే హంస మనం తెలుసుగా పాలను నీళ్లను వేరు చేస్తాం. అంటే హంస అనేటువంటిది ప్రతిదాని యొక్క సారాన్ని అది గ్రహించగలుగుతుంది అని చెప్తారు. సో అలాగే బ్రహ్మ కూడా ఈ తొలి జీవుడుగా, ఈ భౌతిక సృష్టిలో తొలి జీవుడుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ కూడా ప్రతిదాని యొక్క సారాన్ని గ్రహించగలిగినటువంటి వాడు. సో కనుక ఆయన ఇక్కడ ఆ బ్రహ్మ హంసగా చెప్పబడింది. అందుకనే ఇక్కడ చెప్పబడింది హంసో హంసేన యానేన. హంస అని పిలువబడేటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ హంసవాహనముపై అనేటువంటి విధం ఇక్కడ. సో కాబట్టి ఆ విధంగా ఇక్కడ మైత్రేయుడు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా దేహహూతి అర్థములతో మాట్లాడిన తర్వాత ఆ విశ్వ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు హంస అని కూడా తెలియబడేటువంటి వాడు. ఆ విధంగా కర్దమ దేవహూతులతో పలికిన తర్వాత తన వాహనంపై, తన యొక్క హంసవాహనముపై సనకాదులు నారదునితో కలిసి ముల్లోకాలకు పైన ఉన్న స్థానమునకు మరలిపోయెను. సో మనము ఉండేటువంటి మధ్యలోకంలో, ముల్లోకాలు అంటే మనకి పైన ఉన్నటువంటి లోకాలను ఉన్నత లోకాలు అని చెప్తాము. మనకి కింద ఉండేటువంటి లోకాలు అధమలోకాలు. సో అధమలోకంలో చివరిగా ఉండేటువంటిది పాతాళ లోకం. సో కింద మనకి 7 లోకాలు, మనకి పైన 6 లోకాలు ఉంటాయి. సో ఈ 6 లోకాలలో అన్నిటికంటే పైన, సిద్ధలోకాల కంటే కూడా పైన ఉండేటువంటిది సత్యలోకము లేదా బ్రహ్మలోకము అని చెప్తాం కదా. సో మరి ఆ బ్రహ్మలోకానికి తన యొక్క అంటే ఆ ఉన్నతమైన లోకాలలో కూడా అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి తన యొక్క ఆ లోకానికి, అంటే ముల్లోకాలలో కూడా ఇక పైన అన్నిటికంటే టాప్ మోస్ట్గా ఉండేటువంటి సత్యలోకం. ఆ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక లోకాలు వచ్చేటువంటి విషయం. ఆ మధ్య గ్యాప్ సరైనది తర్వాత వచ్చేటువంటివి కదా. సో కాబట్టి ఆ విధంగా బ్రహ్మ ఆ కర్దముడు మరియు దేవహూతులతో ఆ విధంగా చెప్పేసి ఆ భగవాన్ని గురించి, కపిల భగవాన్ని గురించి, ఆయన ప్రతిపాదించబోయేటువంటి సాంఖ్య తత్వాన్ని గురించి, ఆ కర్దముడు మరియు దేహహూతుల యొక్క ప్రఖ్యాతిని ఏ విధంగా ఆయన వృద్ధి చేస్తాడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పి ఇక ఆ విశ్వ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఇక తనతో పాటు వచ్చినప్పుడు మరీచాది మునులు, తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి, సో వీరందరితో కలిసి వచ్చినటువంటి వారు ఇక్కడ 9 మంది ఋషులు అక్కడ ఉండగా, మిగిలిన వారైనటువంటి తనతో పాటు వచ్చినటువంటి ఆ సనకాదులు, తర్వాత నారదుడితో కలిసి తిరిగి ఆ ముల్లోకాలకు పైన ఉన్నటువంటి తన యొక్క బ్రహ్మలోకము లేదా సత్యలోకంగా పిలువబడేటువంటి ఆ సత్యలోకానికి తిరిగి ప్రయాణించాడు అంటూ మైత్రేయుడు విదురుడితో చెప్తూ ఉన్నటువంటి విషయాలు ఇవి ఇక్కడ మనం చూసినటువంటి. సో ఇందులో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో మనకి ఆయన హంసేన యానేన అనేటువంటి పదం గురించి ఇక్కడ చెప్తున్నారు. హంసేన యానేన అను పదము ప్రధానమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే అంతరిక్షమున బ్రహ్మదేవుడు ప్రయాణించేటువంటి ఆ విమానయానం ఏదైతే ఉందో, ఆకాశ సౌధం ఏదైతే ఉందో, అది హంసను బోలి ఉంటుంది అని చెప్తుంది. సో కనుకనే అది హంస వాహనంగా ఇక్కడ ప్రతిపాదించబడింది అని. అలాగే ఆ బ్రహ్మదేవుడు ప్రతిదాని సారమును గ్రహించగలడు కనుకనే ఆయన
హంస అని ఇక్కడ తెలియబడినాడు అంటూ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన యొక్క వాసము, ఆయన యొక్క నివాసము ఆ త్రిధామ పరమం అని ఎక్కడ చెప్పారు కదా, హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ. త్రిధామ పరమం అంటే అని పిలువబడుతుంది అని చెప్తున్నారు. అంటే విశ్వమందు ఉన్నత లోకములు, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఉన్నత లోకాలు, మధ్యలోకము, అలాగే అధోలోకములు అనేది ముల్లోకాలు కలవు అని చెప్తారు. ముల్లోకాలు అంటే 3 అని కాదు, 7, 14 లోకాలు మనకి ఉన్నటువంటి మనం చూస్తాం. సో ఆ పైన ఉన్నటువంటి వాటిని ఉన్నతమైనటువంటి లోకాలు అని, కింద ఉండేటువంటి లోకాలు అధమలోకాలు అని, తర్వాత మధ్యలోకాలు, మధ్యలో ఉన్నటువంటి లోకాలు. సో ఆ విధంగా ముల్లోకాలుగా చెప్పబడేటువంటివి. సో ఎలాగైతే కనిష్ట, మధ్యమ, ఉన్నత అనేటువంటి విధానంలో ఆ ముల్లోకాలు ఉన్నవి. మరి అయితే ఆ బ్రహ్మ దేవుని యొక్క ఆవాసము ఆ ఉన్నత లోకంలో అయినటువంటి సిద్ధలోకం కన్నా కూడా పైన కలదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక సనకాది మునులు, నారదుడు వివాహం చేసుకొనబోనందున వారిని కూడి అతడు తన లోకాలకు, ఇక వారు నైష్టిక బ్రహ్మచారులుగా ఉండేటువంటి వారు కనుక ఆ 4 కుమారాస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయనతో పాటు వెంట వచ్చినటువంటి వారిలో ఈ సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనాతనుడు, నారదుడు మాత్రము వీరు నైష్టిక బ్రహ్మచారులు కనుక వారు ఆయనతో పాటు తిరిగి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళారు అని. ఇక మిగిలినటువంటి మరీచాదులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ కర్దమముని ఆశ్రమంలోనే ఉన్నారు అని. ఎందుకంటే ఆ బ్రహ్మ చెప్పిన విధంగా ఆ కర్దముని యొక్క 9 మంది కుమార్తెలను వారు వివాహమాడడానికి సిద్ధపడి ఉన్నందువలన ఆయనతో వచ్చినటువంటి ఆ మరీచాది ఋషులు అక్కడే ఉండిపోయినట్లుగాను, తర్వాత ఆ బ్రహ్మ, నారదుడు, ఆ 4 కుమారాస్ ఎవరైతే ఉన్నారో సనత్ కుమారుడు, సనకుడు, సనందనుడు, సనాతనులు తిరిగి వారి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన విషయాన్ని, ఆయన యొక్క ఆ హంస వాహనంలో వెళ్ళినటువంటి విషయాన్ని మైత్రేయుడు విదురుడితో చెప్పినటువంటిది. సో ఇక్కడ మనము శ్రీల ప్రభుపాదుల వారు మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశంలో ఆ కపిల భగవానుడు, కపిల ముని దేవహుతి పుత్రుడు మాత్రమే ఈ సాంఖ్యతత్వాన్ని, నిజమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదించిన వాడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మ ఇక్కడ మనకి చెప్పినటువంటి విషయం. సో కనుక ఆ విషయాన్ని మనము ఆ దేవహుతి యొక్క కుమారుడు కపిలుడు మాత్రమే నిజమైనటువంటి సాంఖ్యతత్వ ప్రతిపాదకుడుగా మనము అంగీకరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా ఆయన ఈ తత్వాన్ని ప్రచారం చేయడానికి వచ్చినటువంటి వారు. అలాగే మనకు ఇస్కాన్ ప్రచారంలో మనం చేయాల్సినటువంటి అంశాన్ని గురించి చూసినట్లయితే మనకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో చెప్తూ ఉంటాడు. ఏమని? ఓ అర్జున, మన యొక్క ఈ సంవాదాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో వారికంటే ఎక్కువ ప్రియమైనటువంటి వారు ఈ ప్రపంచంలోనే నాకు లేరు అని చెప్తారు ఆయన. సో కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క తత్వాలను ప్రచారం చేయడం ద్వారా ఆ భగవంతుని యొక్క ప్రీతికి గురి కావచ్చు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహము పడుతుంది అని చెప్తారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా భగవంతుని యొక్క ఆ భగవద్ అనుభూతికి, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనము అనుభూతం పొందడానికి అత్యంత సులభమైనటువంటి మార్గము అని కూడా చెప్తూ ఉంటారు. సో మరి అది శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా చెప్తారు. అలాగే ఇంకా మనకి చైతన్య మహాప్రభువుల వారి యొక్క ఆదేశం కూడా చెప్పబడుతుంది. ఎవరిని కలిస్తే వారిని శ్రీకృష్ణుని గురించి, వారికి అంటే ఎవరిని కలిస్తే వారికి ఆ శ్రీకృష్ణుని గురించి చెప్పండి. ఈ రకంగా
నా ఆజ్ఞ మేరకు గురువుగా అయి ఆ ప్రాంతాన్ని తరింప చెయ్యండి. ఎందుకంటే ఈ జనాలకు మనం చేయగలిగేటువంటి మహోన్నతమైనటువంటి సహాయం ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలియచేయడం. సో అందుకే చైతన్య మహాప్రభులు వారు చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తారు. ఎవరు కలిస్తే వారికి శ్రీకృష్ణుని గురించి చెప్పండి. ఈ రకంగా నా ఆజ్ఞ మేరకు గురువుగా అయ్యి, అంటే ఆ విషయాన్ని తెలియచేయడం వలన ఈ ప్రాంతాన్ని, అంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలు అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వారిని ఆ ప్రాంతాన్ని తరింప చేయండి అని శ్రీ చైతన్య మహాప్రభువులు ఆదేశించారు అని చెప్తారు. అది చైతన్య చరితామృతము మధ్యలీలలో ఉన్నటువంటి అంశం. సో ఇంకా శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, చైతన్య మహాప్రభువుల వారి యొక్క ఆదేశం మేరకు భక్తులు తమ స్వీయ ఉద్ధరణకై భక్తియుత కార్యాలు చేయడంతో సరిపెట్టుకోకుండా కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు తప్పకుండా అందించాలి అని చెప్తారు. సో నేను భక్తి చేసుకుంటే నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది, నేనే చేస్తాను అనేటువంటి ఒక భావన కాకుండా, సో మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా మనతో పాటు ఉన్నటువంటి చైతన్య మహాప్రభువుల వారి యొక్క ఉద్దేశం కూడా అది. ప్రతి ప్రదేశానికి, ప్రతి పల్లెకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవుడికి ఆ కృష్ణ చైతన్యము అందాలి. జీవులో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ స్థితి నుండి కృష్ణ చైతన్యంలోనికి మార్చాలి అనేటువంటి ఆయన యొక్క సందేశాన్ని మనకి శ్రీల ప్రభుపాదులు వారు అందించినటువంటి. కాబట్టి ఆయన అంటున్నారు ఇక్కడ, శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, భక్తులు అనేటువంటి వారు, వైష్ణవులు తమ యొక్క స్వీయ ఉద్ధరణకై భక్తియుత కార్యాలు చేయడంతో సరిపెట్టుకోకూడదు, కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు తప్పకుండా అందించాలి అని చెప్తారు. ప్రతి ఒక్కరూ ప్రచారం చేయవచ్చు. భక్తుడు వైష్ణవ తత్వంలో మహాపండితుడు కాకపోయినా ఎవరు తనను కలిసిన హరే కృష్ణ మహామంత్రం జపించండి అని అభ్యర్థన చేయవచ్చు కదా. సో ఎవరిని పలికినా వారితో హరే కృష్ణ అని మాట్లాడిస్తే కనీసం వారు ఆ భగవంతుని నామాన్ని వినేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప పండితులై కొంత వేదాలను బోధించాల్సిన అవసరం లేదు. ముందుగా వారిని ఉద్ధరించుకునే విధంగా ఈ కలియుగ ధర్మమైనటువంటి ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని అభ్యర్థనం చేయండి, అంటే జపించండి అని అభ్యర్థించవచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా ప్రచార కార్యంలో చురుకుగా పాల్గొనేవారు క్షుణ్ణంగా ఆ నియమబద్ధమైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను అధ్యయనం చేయాలి అని చెప్తారు, ఆయన యొక్క పుస్తకాలు. ఎందుకంటే ఇంకా గురువులు చెప్తారు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు వితరణం చేయడమే ఉత్తమోత్తమమైనటువంటి ప్రచార పద్ధతి అని చెప్తారు. మనం ఎవరితోనైనా కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడగలము, కానీ వారు ఒక పుస్తకాన్ని తీసుకుంటే కొన్ని గంటల పాటు దాన్ని చదవగలరు, ఇంట్లో దాన్ని పెట్టుకోగలరు, లేదా ఇంకొకరికి దానిని ఇవ్వగలరు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు కృష్ణ చైతన్య తత్వాన్ని మహోన్నతమైనటువంటి శక్తి ఆవేశ భక్తుని నుండి స్పష్టమైనటువంటి సూటి అయినటువంటి వివరణను అందిస్తాయి. ఎందుకంటే మనం ఎక్కువగా పుస్తకాలు మనతో పాటు ఉంచుకోగలిగేటువంటి, కాబట్టి ఆ పుస్తక వితరణం చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చెప్తూ ఉంటారు, పుస్తకాన్ని అనేక మంది చదవచ్చు, ఒకే పుస్తకాన్ని అనేక మంది చదివేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే పుస్తక వితరణమే మహోన్నతమైనటువంటి ప్రచారం అని శ్రీల ప్రభుపాదులు వారు ధృవీకరించినటువంటి విషయం. అలాగే ఇంకా ఆయన ఈ భాగవతం గురించి మనకి శ్రీల ప్రభుపాదులు వారి యొక్క మాటల్లో చెప్తారు, సమస్త జగత్తులోనే శ్రీమద్ భాగవతము వంటి గ్రంథము లేదు, దానిని పోలినదే లేదు. అమల పురాణం కదా, సో మరి దానికి పోటీయే లేదు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నట్టు సమస్త జగత్తులో శ్రీమద్ భాగవతము వంటి గ్రంథం లేదు, దానిని పోలినదే లేదు, దానికి పోటీయే లేదు. దానిలోని ప్రతి పదము మానవ సంఘానికి ఎంతో మంచివి. ప్రతి పదము, ప్రతి ఒక్క పదము అంతే, ప్రతి పదము అంతే, ప్రతి ఒక్క పదము అంతే అని చెప్తున్నా. అందుకే పుస్తక వితరణను నేను ఇంతగా బలపరుస్తూ ఉన్నాను అంటూ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినటువంటి. ఏదో ఒక రకంగా ఒక పుస్తకము ఒక మనిషి చేతిలోకి వెళితే అతడు లాభాన్ని పొందుతాడు, కనీసం అతడు దాన్ని తెరిచి చూస్తాడు. అలాగే దాన్ని కొనేటప్పుడు ఇంత డబ్బు పెట్టి తీసుకున్నాము కదా, ఇందులో ఏముందో చూస్తాను అని చూస్తారట అని అతడు అనుకుంటాడు. అతడు
తన జీవితంలో ఒక్క శ్లోకాన్ని చదివినా అతడు జయప్రదుడే అవుతాడు. అతడు ఒక్క శ్లోకం చదివినా లేదా ఒక్క పదం చదివినా సరే ఇది అంత మంచిది. అందుకే ఇంతగా నేను నొక్కి చెప్తున్నాను. దయచేసి పుస్తక వితరణం చేయండి, పుస్తక వితరణం చేయండి, పుస్తక వితరణం చేయండి అంటూ శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం గురించి మనకి ఇచ్చినటువంటి సందేశం. దాన్ని అందరూ కూడా పాటిస్తూ మనకి ఇస్కాన్ మంగళూరు నుంచి పుస్తకాలు వితరణం చేయడానికి రెడీగా ఉన్నాయి. అందరికి కూడా ఆన్లైన్‌లోనైనా కొనుక్కోవచ్చు ఎక్కడుండైనా. అందరికీ ఆ విధంగా పుస్తకాలను వారు తీసుకునే విధంగా అందరూ వారికి తెలియచేస్తారు అని కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ. జగద్గురు